ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సీఎం గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక పరిశ్రమని ఈ రాష్ట్రాన్ని తీసుకురావడానికి చేస్తున్న కృషి చాలా అద్భుతంగా ఉంది. అది రాయలసీమలో పుట్టపర్తిలో రావడం అనేది శుభపరిణామం అండి. దాదాపు 1,00,000 కోట్లతో ఏదైతే హెలికాప్టర్ల నిర్మాణానికి సంబంధించిన యూనిట్ పుట్టపర్తిలో రావటం అనేది అది మామూలు విషయం ఏం కాదు. గవర్నమెంట్ ఎన్నో విధాలుగా దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ అవుట్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీవన్. భారీ ఎత్తున వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఇది మంచి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాయల్ ఎన్ఫీల్డ్ తయారవుతుందని భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఇది మా రాయల్ ఎన్ఫీల్డ్, ఆంధ్రప్రదేశ్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పుకోవడానికి సగర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి సంస్థలు, ప్రభుత్వ సంస్థలు తీసుకురావడం అంటే గర్వకారణం. అది మనకి అనుభవం నాయకుడు చంద్రబాబు నాయుడు మన ఉత్తరాంధ్రకు వరం. బాబు గారు ఏం చేసినా అది ఒక విజనరీతో ఆయన ప్రజల జీవితాల్లో మార్పు రావడానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తారన్న విషయం మనకు తెలుసు. అలాంటి వెనుకబడిన జిల్లాల్లో ఇలాంటి ప్రభుత్వ సంస్థలు రావడం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అది చెప్పుకోదగ్గ విషయం, మంచి పరిణామం. మన రాబోయే తరానికి కూడా లోటుపాట్లు అంటే ఉండవు. ఈయన చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయలసీమ ప్రజలకి చాలా ఉపయోగపడతాయని ప్రభుత్వాన్ని కూడా మనం సపోర్ట్ చేయాలండి.